మిర్చి, సాహో లాంటి సినిమాల తర్వాత మంచి యాక్షన్ మూవీ వచ్చింది ప్రభాస్ నుంచి, ఫ్యాన్స్ అంతా కూడా సాటిస్ఫై అవుతారా? ఫుల్ సాటిస్ఫై అవుతారు. ఇలాంటి మూవీ మళ్ళీ రాదు కూడా. ఆయనకి ఏ కట్టట్లో చూపించాలో అదే కట్టట్లో చూపించారు, మామూలుగా కాదు. అలాగే ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ ఎలా హ్యాండిల్ చేశారు? ఆయన ఆల్మోస్ట్ ప్రభాస్ నుంచి టచ్ తీసుకొచ్చి ప్రభాస్ ఉన్న మొత్తం యాక్షన్ని మొత్తం బయటకు తీసుకొచ్చారు. నాకైతే బుజ్జిగాడి సినిమా మళ్ళీ కంబ్యాక్ అయినట్టు అనిపించింది. అలాగే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. అలాగే KGF 1, 2ని మించేలా ఉందా? ఆ రేంజ్ మెయింటైన్ చేసిందా? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది ఫస్ట్ థింగ్. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా మూవీకి రండి, చూడండి, మీకు మాత్రం ఫుల్ మీల్స్ దొరుకుతాయి. ఫైనల్ గా ప్రభాస్ ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యారా? ఫుల్ ప్రౌడ్ గా చెప్తాం మేము అందరం. ఫుల్ మీల్స్ తగిలాయి మాకైతే చాలా. యాజ్ ఏ ఫ్యాన్ గా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా వచ్చాం. ప్రభాస్ అన్నం కోసమే వచ్చాం సినిమాకి, చూసాం. అంటే లాస్ట్ 3 మూవీస్ డిసప్పాయింట్ చేసినాయి, ఈ సినిమాతో కాలర్ ఎగరేసుకునేలా చేశాడు అంటారా? అవి డిసప్పాయింట్ చేసినా చేయకుండా మేము ఎప్పుడు కాలర్ ఎగరేసుకునే ఉంటాం యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా. మీరు అనుకున్నట్టు లాస్ట్ 2 ఫిలిమ్స్ ఓకే ఆబ్వియస్లీ ఆడలేదు, పబ్లిక్ ఒపీనియన్ ఒప్పుకుంటాం. కాకపోతే ఈ ఫిలిం తోటి మాత్రం ద సలార్ రికార్డ్స్ బ్రేక్. ఖచ్చితంగా సలార్ రికార్డ్ మాత్రం ఎవరు ముట్టుకోలేరు, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఇంకోటి ద ఫిలిం మీరు చూస్తే చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కటి చూడొచ్చు. అండ్ ప్రభాస్ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క ఎలివేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి. మేము ఎలా అయితే నీళ్ళని ఎలా ఎక్స్పెక్ట్ చేసామో అలానే నీళ్ళు తీసుకొచ్చి మా ప్రభాస్ని చూపించాడు. ఆ కట్ అవుట్ అక్కడ చూపిస్తుంటే షార్ట్ కాంపిటీషన్ లో వచ్చింది కదా, 1000 కోట్లు కొడుతుంది అంటారా? కాంపిటీషన్ లో వచ్చింది కదా, ఆ టైపు కాంపిటీషన్ ఉంది కదా, అస్సలు రాదు, అస్సలు పని కాదు. ఇంకే మాత్రం బాలీవుడ్ లో పడిపోయింది. మన ప్రభాస్ వన్ మ్యాన్ షో అంటారా? ఎందుకంటే షార్ట్స్ అన్ని అలా బాగున్నాయి. ప్రతి షార్ట్ ఎలివేషన్స్, టేక్ ఆఫ్, ఎడిటింగ్ చాలా బాగుంది. దంకి మాత్రం అంతగా రాదు, పోటీ రాదు. నేను కలిసి ఓకే అండ్ ఇంట్రడక్షన్ ఎలా అనిపిస్తుంది ప్రభాస్ గారు? ఇంట్రడక్షన్ చెప్పేసి బాగుంది, సారీ నేను చెప్పలేదు. ఓకే అండ్ ఇంకొక విషయానికి వస్తే ఎలివేషన్ కేర్ ఆఫ్ అడ్రస్ ప్రశాంత్ నీల్ గారు అంటారు, న్యాయం చేశారా? ఆబ్వియస్లీ యశ్ అయితే మనం ఎలా అయితే మనం ఎక్స్పెక్ట్ చేసామో అంతకన్నా బాగా ప్రభాస్ చూపించారు. ఆ కట్అవుట్కి, ఆ 6 feet కి, ఆ బాడీకి, హైట్కి, ద బేస్ ఆఫ్ వాయిస్తోనే అసలు చాలా అట్రాక్ట్ చేసుకున్నాయి. అది మాత్రం చాలా బాగా చూపించారు. నేను ఎలా అయితే ప్రభాస్ నువ్వు ఆడుకున్నారో కరెక్ట్గా బాగా ఆడుకున్నాను. ఓకే ప్రభాస్ గారి యావరేజ్ సినిమాలకు 100 కోట్లు దాటుతుంది ఫస్ట్ రోజు. ఎలాంటి కలెక్షన్ వస్తుంది ఈసారి? కలెక్షన్స్ అయితే we expected as 80 to 85 crores వస్తుంది, but not sure 100 crores, but as in 80 to 85.